నిర్ణయాలు జరిగాయి అధ్యక్ష. ఆ రోజుల్లో అధ్యక్ష విశ్వవిద్యాలయము, హైకోర్టు, క్యాపిటల్ వీటి అన్నిటి మీద కూడా డిస్కషన్ చేస్తూ ఆ రోజుల్లోనే ఒక ఒప్పందానికి వచ్చారు అధ్యక్ష. హైకోర్టు, క్యాపిటల్ వంటివి ఒకే చోటే ఒకే ప్రాంతంలో ఉండడం అన్నది కరెక్ట్ కాదు. ఇటువంటి అన్నీ కూడా ప్రతి ప్రాంతానికి ఒక్కొక్కటి చొప్పున డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి విశ్వవిద్యాలయాలు, హైకోర్టులు, క్యాపిటల్లు డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి ఒడంబడికలో రాసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష దాంట్లో భాగంగానే అధ్యక్ష 1953లో అధ్యక్ష కర్నూలును రాజధానిగా చేస్తూ కర్నూలు రాజధానిగా 1956 సంవత్సరం దాకా కర్నూలు రాజధానిగానే ఉంది అధ్యక్ష. ఈ ఒడంబడికలో భాగంగానే అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ ఇటువంటి విషయాలన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందనంటే అధ్యక్ష 2014లో రాష్ట్ర విభజన చేయటానికి ముందు అధ్యక్ష జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అనేక అంశాలను అధ్యయనం చేసింది అధ్యక్ష. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే మనిషికి కావలసిన కనీస అవసరాలు, చదువులు, ఉద్యోగాలు, ఆదాయాల రీత్యా ఏ ఏ జిల్లాల్లో ఎలా ఉన్నాయి అని పరిశీలించింది అధ్యక్ష. ఆ డేటా మనందరికీ గుణపాఠం కూడా కావాలి. ప్రాంతీయ అసమానతలు, నీటి పరంగా, నిధుల పరంగా అసమానతలు, ఉద్యోగాల పరంగా అసమానతలు ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తాయో ఈ నివేదిక వెల్లడించింది అధ్యక్ష. అధ్యక్ష మొదటి తెలంగాణ ఉద్యమం అధ్యక్ష అభివృద్ధి రాహిత్యం వల్ల వస్తే రెండవసారి తెలంగాణ విడిపోవాలన్న వాదన అభివృద్ధి కేంద్రీకృతం కావటం వల్ల వచ్చిందని శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. అధ్యక్ష ఈ విషయాలు ఎందుకు మీ దృష్టికి తీసుకొని రావాల్సిన అవసరం ఎందుకుంది అని అంటే అధ్యక్ష ఎందుకనంటే ఇది మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదట గుణపాఠం అధ్యక్ష. అధ్యక్ష ఒక్కసారి శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది, 2014లో రాష్ట్ర విభజన చేయటానికి ముందు వేసిన ఈ శ్రీకృష్ణ కమిటీ మొట్టమొదటిగా ఏం చెప్పిందని చెప్పి కూడా ఒకసారి డిస్ప్లే కూడా చూద్దాం అధ్యక్ష. అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ టుడే స్టాండ్స్ as one of the front runners among the progressive states in the country. Indeed, it could arguably be said that this very progress has led to Telangana to revive the demand for a separate state in order to gain greater political space and to bridge more rapidly the remaining, though diminishing disparities. అధ్యక్ష ఇది ఎక్కడైనా కూడా అభివృద్ధి అన్నది ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కావడం వల్ల ఏ రకమైన నష్టం కూడా జరుగుతుంది అన్నది శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు కూడా చెప్పడం అధ్యక్ష. దీంట్లో నుంచి మనం మొట్టమొదటి నేర్చుకోవాల్సిన పాఠం అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష శివరామకృష్ణన్ కమిటీ ఆ తర్వాత వచ్చింది అధ్యక్ష. ఆ తర్వాత శివరామకృష్ణన్ కమిటీ కూడా ఏం చెప్పింది అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష వాళ్ళు కూడా చెప్పింది కూడా ఇదే చెప్పారు అధ్యక్ష. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంతా కూడా ఒక్క ప్రాంతానికే పరిమితం చేయటానికి వీల్లేదు అని ఈ కమిటీ స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పింది అనేది కాసేపటి కిందట బాబు గారు విపరీతంగా వక్రీకరించడం మనం అంతా కూడా చూసాం అధ్యక్ష. వాళ్ళు చెప్పని మాటలు చెప్పినట్టుగా, వాళ్ళు అనని మాటలు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు తన గంటన్నర ప్రసంగంలో అబద్ధాలు ఎలా చెప్పారో మనం అంతా కూడా చూసాం అధ్యక్ష. అసలు శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది అన్నది ఒక్కసారి చూద్దాం అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు ప్లే చేసేది ఈనాడు అధ్యక్ష. ఈటీవీలో అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇష్టమైన తన పాంఫ్లెట్ ఛానల్లోనే శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది అని చెప్పి ఒకసారి మనం విందాం అధ్యక్ష. ఆ ఈనాడు వాళ్ళు చెప్పింది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇంపుగా వినిపిస్తుందామో కాస్త విందాం అధ్యక్ష.
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి శివరామకృష్ణ నేతృత్వంలోని కమిటీ తుది నివేదికను హోంశాఖకు సమర్పించింది. రాజధాని ఎంపికలో భాగంగా 11 జిల్లాల్లో పర్యటించి వివిధ వర్గాల నుంచి 4,728 సలహాలు స్వీకరించినట్లు వివరించిన కమిటీ విభజన సందర్భంగా హైదరాబాద్ పై జరిగిన రగడను గుర్తు చేసింది. సూపర్ రాజధాని వద్దని, ప్రభుత్వ విభాగాలు అన్ని ఒకే చోట కేంద్రీకరించవద్దని స్పష్టం చేసింది. అభివృద్ధి వికేంద్రీకరణకే ప్రాధాన్యమివ్వాలని తేల్చి చెప్పింది. ప్రభుత్వ కార్యాలయాలను కేంద్రం కేటాయించిన విద్యా సంస్థలను 13 జిల్లాలకు పంపిణీ చేయాలని సూచించింది. రాజధానిని చక్కటి సాగుభూములు ఉన్న విజయవాడ, గుంటూరు ప్రాంతంలో పూర్తిగా కేంద్రీకరిస్తే ఆర్థికంగా, పర్యావరణ పరంగా నష్టదాయకంగా పరిణమిస్తుందని కమిటీ అభిప్రాయపడింది. రాజధాని రాష్ట్రం మధ్యలోనే ఉండాలనే నియమం ఏమీ లేదని, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాలే ఇందుకు ఉదాహరణని పేర్కొంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారతదేశ ధాన్యాగారంగా పేరుందని, అలాంటి చోట సూపర్ రాజధాని ఏర్పాటు చేయడం తగదని హితవు పలికింది. అధ్యక్ష, ఇప్పుడు నేను చూపించిన అధ్యక్ష ఈటీవీ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి పాంఫ్లెట్ ఛానల్లో శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది అని చెప్పి చూపించిన అంశాలు అధ్యక్ష. అధ్యక్ష, శివరామకృష్ణ గారు వాళ్ళ నివేదికలో చాలా క్లియర్గా చెప్పారు అధ్యక్ష. సూపర్ క్యాపిటల్ వద్దే వద్దు, అభివృద్ధి అన్ని ప్రాంతాలకు సమానంగా విస్తరించాలి, అన్నపూర్ణ వంటి ఈ ప్రాంతంలో క్యాపిటల్ వద్దు అని శివరామకృష్ణ ఆ నిపుణుల కమిటీ స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. అధ్యక్ష, వేరే చోట భూముల డీటెయిల్స్ అడిగినా కూడా కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని కూడా శివరామకృష్ణ కమిటీ తన రిపోర్ట్లో వెరీ కేటగారికల్గా కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇంత చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు వినలేదు అని చెప్పి మరో అడుగు కూడా ముందుకు వేసింది అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష, ఇదే శివరామకృష్ణ అనే వ్యక్తి తాను ఏం మాట్లాడాడో తన వర్బాటమి తాను మీడియాతో మాట్లాడిన మాటలు కూడా చూద్దాం అధ్యక్ష. శివరామకృష్ణ గారు తానంతటి తానే ఏం మాట్లాడారో కూడా